హాయ్ హలో గైస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి క్రాప్ ప్రొడక్షన్ క్లాస్ 3లో ఉన్నాము. ఈరోజు క్లాస్ 3లో మీకోసం మరీ ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేసాను గాయస్. ఓకేనా? అదేవిధంగా మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసినట్టయితే అందరికంటే ముందుగా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గాయస్. ఓకేనా? మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ హలో గాయస్, ఈరోజు మనం క్రాప్ ప్రొడక్షన్ క్లాస్ 3లో ఉన్నాము. ఈ క్రాప్ ప్రొడక్షన్ 3లో మీకోసం మరీ ముఖ్యమైనటువంటి బిట్స్ని తీసుకొచ్చాను గాయస్. బిట్స్లోకి వెళ్తే మనం చర్చించుకున్న బిట్ను కూడా అడిచాను. మన దేశంలో ఏ నెలలో టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ని ఏర్పాటు చేశారు? నేను చెప్పాను కదా, ఒకసారి గెస్ చేయండి గాయస్. ఓకేనా? 1986 మే. ఓకేనా? 1986 మేలో టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఆయిల్ సీడ్ అనేది వచ్చింది. అదేవిధంగా నూనె గింజల పరిశ్రమ ప్రాంతం ఎక్కడుంది? రాజేంద్ర నగర్, హైదరాబాద్ గాయస్. అదేవిధంగా చూసుకుంటే వేరుశెనగను ఏమని పిలుస్తారు? చాలా పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు ఏంటి? పీనట్టు, మంకీ నట్టు, మలీనా నట్టు, గ్రేడ్ నట్టు, పల్లీలు, ఎర్త్ నట్టు అని మొత్తం 6 రకాలుగా ఈ యొక్క వేరుశెనగను పిలుస్తారు గాయస్. ఓకేనా? అదేవిధంగా వేరుశెనగ శాస్త్రీయ నామం చూసుకుంటే, శాస్త్రీయ నామం అనేది అసలుకి అరాసిస్ హైపోజియము. యొక్క అరాసిస్ హైపోజియం అనేది ఏ భాష నుండి వచ్చింది? వేరుశెనగ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఏ భాష నుండి వచ్చింది? గ్రీకు భాష. సాధారణంగా అన్ని సైంటిఫిక్ నేమ్లు కూడా ఎలా వస్తాయి, దేంట్లో భాష నుండి వస్తాయి? లాటిన్ భాష నుండి వస్తాయి. ఈ యొక్క వేరుశెనగ అనేది గ్రీకు భాష నుండి వచ్చింది గైస్, గుర్తుపెట్టుకోండి. అరాసిస్ హైపోజియా అనేది సైంటిఫిక్ నేమ్ కదా. ఈ యొక్క అరాసిస్ అంటే ఏమిటి అని చూసుకుంటే, అరాసిస్ అంటే వేరు భాగము అని అర్థం గైస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేరుశెనగలో అరాసిస్ అంటే వేరు భాగం గైస్. అదే వేరుశెనగ ఆవిర్భవించింది ఎక్కడ? ఆలోచించండి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో. ఓకేనా? సింపుల్ గుర్తుపెట్టుకుని బ్రెజిల్. ఓకేనా గైస్? వేరుశెనగ ఆవిర్భాగం బ్రెజిల్. వేరుశెనగను ఎన్నో శతాబ్దంలో ప్రవేశపెట్టారు? వేరుశెనగను ఎన్నో శతాబ్దంలో ప్రవేశపెట్టడం జరిగింది? 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టడం జరిగింది గైస్. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే ప్రపంచంలో వేరుశెనగ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న దేశం గైస్ చెప్పండి. ప్రపంచంలోని వేరుశెనగ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం గైస్. ఓకేనా? భారతదేశం. అదేవిధంగా వేరుశెనగ ఉత్పాదకతలో భారతదేశం యొక్క స్థానం అంటే విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న మనదే, కానీ ఉత్పాదకత అంటే దిగుబడి వాటికి వచ్చేసరికి మన భారతదేశం అనేది 10వ స్థానంలో ఉంది. అంటే దిగుబడి మన దేశంలో తక్కువ వస్తుందని అర్థం దాన్ని బట్టి. ఓకేనా? 10వ స్థానంలో ఉంది గాయస్. అదేవిధంగా చూసుకుంటే విదేశాలకు ఎగుమతి చేసే వేరుశెనగ రకం చాలా ఇంపార్టెంట్ గాయస్. అదే సరే. ఓకేనా? వేరుశెనగ విదేశాలకు ఎగుమతి చేసే వేరుశెనగ రకం ఏదైనా చూసుకుంటే మనం హ్యాండ్ పిక్డ్ సెలెక్టెడ్ 4PS అనే రకాన్ని, హ్యాండ్ పిక్డ్ సెలెక్టెడ్ రకాన్ని, హ్యాండ్ పిక్డ్ సెలెక్టెడ్ అంటే చేత్తో పీకేడు రకం 4PS అనే రకాన్ని మనం విదేశాలకి ఎగుమతి చేస్తాం గాయస్. అదేవిధంగా చూసుకుంటే వేరుశెనగ పంటకు వర్షపాతం ఎంత కావాలి?
గెస్ చేయండి గాయస్. వేరుశనగ పంటకు వర్షపాతం ఎంత కావాలి? మీరు గెస్ చేస్తే ఏంటంటే మీ మైండ్కి మీరు పని చెప్పినట్టు ఉంటుంది, కొంచెం షార్ప్గా ఉంటుంది గాయస్. ఓకేనా? నేను ఆన్సర్ చెప్పుకుంటూ పోతే మీకు ఏమీ ఉపయోగం ఉండదు కనుక ఈ మెథడ్ని మీకు తేవడం జరిగింది. ఓకేనా గాయస్? వేరుశనగ వర్షపాతం ఎంత కావాలి? 400 నుంచి 450 మిల్లీమీటర్లు వర్షపాతం అనేది మనం సాధారణంగా వేరుశనగ కావాలి గాయస్. 400 నుంచి 450 మిల్లీమీటర్లు. అదేవిధంగా వేరుశనగ పంటకు వేరుశనగలో పుష్పించే దశ మరియు కాయలు పెరిగే దశలో వర్షపాతం ఎంత కావాలంటే మామూలుగా సాధారణంగా ఎంత కావాలి? 400 నుంచి 450 మిల్లీమీటర్లు కావాలి. అదేవిధంగా పుష్పించేటప్పుడు కాయల దశలో కూడా అంతే కావాలి, 400 నుంచి 450 మిల్లీమీటర్లు గాయస్. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే గాయస్ ఇంకో బిట్ చూసుకుంటే వేరుశనగలో మృత్తిక స్థూల సాంద్రత ఎంతకంటే మించితే కాయల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గాయస్. వేరుశనగలో మృత్తిక అంటే ఆ భూమి యొక్క స్థూల సాంద్రత ఎంతకన్నా మించితే కాయల అభివృద్ధి అనేది జరగదు సరిగ్గా. అంటే 1.5 కంటే మించకూడదు స్థూల సాంద్రత అనేది. స్థూల సాంద్రత అంటే తెలుసు, కణాల మధ్య ఖాళీ స్థలం లాంటివి. ఓకేనా? ఇలా మృత్తిక యొక్క సాంద్రతను 1.5 కంటే మించితే కాయల అభివృద్ధి అనేది ఆటంకం కలుగుతుంది గాయస్. ఓకే, అదే చూసుకుంటే వేరుశనగలో ఏ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే కిలో విత్తనానికి ఎంత పర్సెంటేజ్ అనేది క్లోరిపైరిఫాస్, ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి? ఏ పురుగు ఆశిస్తే క్లోరిపైరిఫాస్ అనేది మరియు ఇమిడాక్లోప్రిడ్ అనేది కేజీ విత్తనానికి కలిపి కొట్టాలంటే ఏ పురుగు అంటే మనం చూసుకుంటే వేరు పురుగు అనేది, వేరుశనగలో వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 ml క్లోరిపైరిఫాస్ మరియు ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి గాయస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వేరు పురుగు అండ్ 6.5 ml. ఓకే, అదేవిధంగా వేరుశనగలో నిద్రావస్థ గల విత్తనాలు ఎందులో కలిపి ద్రావణంలో నీటిలో కలిపి ద్రావణంలో 12 గంటలు నానబెట్టిన తర్వాత ఆరబెట్టి విత్తుకోవాలి. నిద్రావస్థ తొలగించాలంటే నిద్రావస్థ కలిగిన విత్తనాలు ఉంటాయి కదా, అది నీటిలో ఎంతసేపు మనం నానబెడితే ఐ థింక్ అంటే ఎలా అంటే వేరుశనగలో నిద్రావస్థ గల విత్తనాలను నీటిలో కలిపి ఏ నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటలు నానబెడితే తర్వాత విత్తుకోవచ్చు. అంటే వేరుశనగలో నిద్రావస్థ గల విత్తనాలను ఏ నీటిలో కలపాలంటే గాయస్ 5 ml ఇథరీల్ను 10 లీటర్ నీటిలో కలపాలి గాయస్. ఓకేనా? ఇథరీల్ అనేది 5 ml తీసుకొని 10 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత విత్తుకుంటే నిద్రావస్థ అనేది పోతుంది గాయస్, ఇథరీల్. ఓకే, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఏముంటాయి? సూపర్ ఫాస్ఫేట్ వేసామనుకోండి, ఇప్పుడు ఎస్ఎస్పి వేసాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఏముంటాయి? భాస్వరం 16% ఉంటుంది, గంధకం 12.5% ఉంటుంది, కాల్షియం వచ్చేసరికి 19.5 ఉంటుంది గాయస్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 16 నేను అక్కడ టైప్ చేస్తున్నాను చూడండి గాయస్. ఓకేనా? 16% ఏమో భాస్వరం. ఓకేనా? గంధకం వచ్చేసరికి 12.5. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే కాల్షియం వచ్చేసరికి 19.5 గాయస్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఓకే గైస్, భాస్వరం, గంధకం, కాల్షియం ఆ విధంగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే జిప్సంలో ఏముంటాయి? జిప్సంలో కాల్షియం ఉంటుంది, గంధకం ఉంటుంది గైస్. ఆ కాల్షియం అనేది 24% ఉంటుంది, గంధకం వచ్చేసరికి 18.6% అనేది గంధకం అనేది ఉంటుంది గైస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వేరుశనగలో ఏ లోపం వల్ల తాలు గింజలు వస్తాయి? వీటిని ఏమంటారు గైస్? తాలు గింజలు అనేవి
వేరుశనగలో తాలుగింజలను ఏ లోపం వల్ల వస్తాయి అంటే కాల్షియం లోపం వల్ల తాలుగింజలను ఏర్పడతాయి. తాలుగింజలు కాల్షియం లోపం వల్ల ఏర్పడతాయి. వీటిని ఏమంటారంటే పాప్స్ అంటారు గైస్. ఓకే, నా తాలుగింజలు మనం పాప్స్గా చెప్పుకుంటాం. అదేవిధంగా వేరుశనగలో కాల్షియం అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో మరియు ఉదజని చూచి 7.5 కన్నా ఎక్కువ ఉన్న నేలల్లో ఏ ధాతు లోపం అనేది ఎక్కువగా కనపడుతుంది అని మనం చూసుకుంటే ఇనుము అనేది ఎక్కువగా కనపడుతుంది గైస్. ఓకేనా, ఇనుము లోపం అనేది కాల్షియం ఎక్కువగా ఉండి నల్లరేగడి నేలలో ఉదజని చూసి 7.5 అంటే కాల్షియం ఎక్కువగా ఉండాలి, ప్లస్ నల్లరేగడి నేల ఉండాలి, pH వాల్యూ 7.5 కన్నా ఎక్కువ ఉండాలి. ఇలా ఉన్న నేలలో ఎక్కువగా కనపడేది ఇనుము ధాతు లోపం అనేది ఎక్కువగా వస్తుంది గైస్. అదే విధంగా చూసుకుంటే వేరుశనగ పంటకు కావాల్సిన సగటు నీరు, వేరుశనగ పంటకు కావాల్సిన సగటు నీరు అంటే మనం 400 నుంచి 450 మిల్లీమీటర్లు. అంటే ఇక్కడ ఎందుకంటే ఎన్నిసార్లు రిపీట్ ఏంటంటే వేరుశనగ కావాల్సిన సగటు నీరు అంటాడు, అదేవిధంగా వేరుశనగ కావాల్సిన పుష్పించే దశలో, కాయ దశలో ఆ వర్షపాతం ఎంత అని అడుగుతాడు. వేరుశనగ పంటకు కావాల్సిన వర్షపాతం ఈ 3 రకాలుగా ఇచ్చినా మనకి ఆన్సర్ ఏది 400 నుంచి 450 మిల్లీమీటర్లు. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే జిప్సం ఫార్ములా మీకు తెలుసు కదా గైస్. ఓకేనా, CaSO4 2H2O. ఓకేనా, జిప్సం ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, CaSO4 2H2O. మన కర్మరోగాలు ఇలాంటివి కూడా ఇస్తాడు సింపుల్గా. జిప్సం ఫార్ములా CaSO4 2H2O గైస్. అదేవిధంగా వేరుశనగలో తేమ సున్నిత దశలు. తేమ సున్నిత దశలు అంటే తేమ అనేది ఆ దశలో ఉండాలి ఖచ్చితంగా. అత్యధికంగా పుష్పించే దశలో ఉండాలి, మరియు ఓడలు చొచ్చుకోపోయేటప్పుడు ఉండాలి, కాయ అనేది అభివృద్ధి చెందేటప్పుడు ఉండాలి గైస్. ఓకేనా, వేరుశనగ తేమ సున్నిత దశలు ఏమిటి? అత్యధికంగా పుష్పాలు ఉన్నప్పుడు, అంటే ఓడలు అనేవి చొచ్చుకొని పోయేటప్పుడు, కాయ అనేది అభివృద్ధి చెందేటప్పుడు. ఈ 3 కూడా వేరుశనగలో సున్నిత దశలు గైస్, తేమ సున్నిత దశలు. అదేవిధంగా చూసుకుంటే మనం వేరుశనగ బెట్ట పరిస్థితుల్లో, ఓకేనా గైస్, వేరుశనగ బెట్ట పరిస్థితుల్లో మనం డాష్ను లీటర్ నీటికి డాష్ గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆవిరయ్యే నీటిని తగ్గించవచ్చు. బెట్ట పరిస్థితుల్లో ఓకే, ఇప్పుడు బెట్ట పరిస్థితులు ఏంటంటే మనకి ఆకుల ద్వారా మనకి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా వాటర్ అంతా. ఆ వాటర్ని మనం నిర్మూలించాలి. ఆ ఎవాపరేట్ని అంటే మనం ఎంత కొట్టాలంటే పొడి సున్నం గాయస్ లీటర్ నీటికి 50 గ్రాములు కొట్టాలి గాయస్. ఓకేనా, ఈ ఫస్ట్ బ్రాకెట్లో పొడి సున్నమును అంటే వేరుశనగ బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నమును లీటర్ నీటికి 50 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేస్తే మొక్కల ద్వారా ఆవిరయ్యే నీటిని తగ్గించవచ్చు. బెట్ట పరిస్థితుల్లో ఏముంది, మొక్క నుండి వచ్చి మొత్తం మొత్తం వేరుల నుంచి తీసుకున్న ఆవిరి వాటర్ మొత్తాన్ని ఏమవుతాయి, ఆకుల ద్వారా ఎవాపరేట్ అయిపోతాయి. ఆ ఎవాపరేట్ కాకుండా ఈ పొడి సున్నం అనేది మనం పిచికారీ చేసినట్టు లీటర్కి 50 గ్రాములు వచ్చేసి ఇది వెళ్ళిపోయి ఆ ఆకుల మీద లేయర్స్గా ఫామ్ అయిపోయి ఆ నీటిని ఆవిరి కాకుండా చూస్తాయి గైస్. తర్వాత చూసుకుంటే మనం బెట్ట నుండి వేరుశనగ పైరు త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 20 గ్రాములు ఏమి కలపాలి? బెట్ట నుండి త్వరగా కోలుకోవాలి. బెట్ట అంటే వాటర్ లేక పడిపోతూ ఉన్నాయనుకో, అలాంటి పరిస్థితుల్లో లీటర్ నీటికి 20 గ్రాములు ఏం కొడితే మనకి దక్కన కోలుకుంటుంది? గెస్ చేయండి గైస్. యూరియాని కానీ మనం అంటే మామూలు పంటకైనా కానీ యూరియా వేస్తే వితిన్ 1-2 వీక్స్లో కల్లా అది మొక్క అనేది సమ్మంట పెరిగిపోద్ది, అంటే హైట్ ఎక్కువ చేస్తుంది. అలాగే ఇప్పుడు బెట్ట పరిస్థితుల్లోంచి బెట్ట నుండి వేరుశనగ పైరును త్వరగా కోలుకునేలా చేయడానికి లీటర్ నీటికి 20 గ్రాములు యూరియా కలిపి పిచికారీ చేస్తే మనకి ఆ బెట్ట నుండి కోలుకొని త్వరగా గ్రోత్ అవుతుంది గాయస్. ఓకేనా, వేరుశనగలో కాయలు సరిగ్గా ఆరనిచో నిల్వ చేస్తే డాష్ అనే శిలీంధ్రం హాని కలుగుతుంది. అంటే ఇప్పుడు వేరుశనగ తీసుకున్నాం, అది సరిగ్గా ఆరకుండా మనం స్టోరేజ్లో వేసామనుకో, ఆరలేదు కాబట్టి దాంట్లో తేమ ఉంటుంది. ఆ తేమ ద్వారా మనం నిల్వ చేసినప్పుడు ఏ శిలీంధ్రం అనేది ఎక్కువగా హాని చేస్తుందని బిట్ అడిగాడు. ఓకేనా గైస్, మనం చూసుకుంటే అది
అస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం అనేది ఇప్పుడు వేరుశనగ ఆరకుండా మనం నిల్వ చేసామనుకో అలాంటి టైంలో మనకి ఎక్కువగా ఆశించే శిలీంధ్రం ఏదంటే అస్పర్జిల్లస్ వేరుశనగలో అస్పర్జిల్లస్ గాయస్. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే వేరుశనగ పంటకు అనుకూలమైన రైజోబియం గాయస్ చూడండి, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్రి సెట్లో ఖచ్చితంగా అడుగుతాడు అని 95% అనుకుంటున్నాను. వేరుశనగ పంటకు అనుకూలమైన రైజోబియం NC92 రైజోబియం స్ట్రెయిన్. NC92 రైజోబియం స్ట్రెయిన్ అనేది వేరుశనగ పంటకు అనుకూలమైన రైజోబియం గాయస్. ఓకేనా. మొవ్వకుళ్ళు తెగుళ్ళను తట్టుకునే గల పెద్ద గుత్తి రకం. ఇట్లా మొవ్వకుళ్ళను తట్టుకునేటువంటి పెద్ద గుత్తి రకం ఏంటి? గెస్ చేయండి గాయస్. ఓకేనా. ICGS 11 అనేది మొవ్వకుళ్ళు తెగుళ్ళను తట్టుకునేటువంటి పెద్ద గుత్తి రకం ICGS 11. ఓకేనా. ఆముదపు పిండిలో NPK నిష్పత్తి ఎంత ఉంటుంది? N ఏమో 55% ఉంటుంది గాయస్. P ఏమో 1.8 to 1.9 ఉంటుంది. అదేవిధంగా పొటాషియం వచ్చేసరికి 1.1 ఉంటుంది గాయస్. ఓకేనా. నత్రజని 55% ఉంటుంది. పొటాషియం 1.8 to 1.9 ఉంటుంది. భాస్వరం పొటాషియం 1.1. ఓకేనా. 55, 19, 1.1. ఓకేనా గైస్. అదేవిధంగా చూసుకుంటే ఆముదం నూనె డాష్ వరకు కూడా గడ్డ కట్టదు. అంటే ఆముదపు నూనె అనేది ఎంత డిగ్రీల వరకు కూడా, ఎంత డిగ్రీలు ఉన్నా కానీ, అంటే -డిగ్రీలో ఉన్నా కానీ గడ్డ కట్టదు. ఎందుకు కట్టదు అంటే ఎంత డిగ్రీ ఆముదపు నూనె అనేది ఎన్ని -డిగ్రీలు ఉన్నా గడ్డ కట్టదు. అదే ఎన్ని -డిగ్రీలు గడ్డ కట్టదు కదా, అదే ఎన్ని -డిగ్రీలు ఉన్నంత వరకు కూడా గడ్డ కట్టదు. దీనికి నేను ఆన్సర్ చేయను గైస్, మీరే గెస్ చేసుకోండి. ఓకేనా. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నేను రిప్లై ఇస్తాను మీకు ఆన్సర్. ఓకేనా గైస్. అదేవిధంగా ఆముదం నూనె ఉంది కదా, ఏ ఆమ్లం అనేది త్వరగా ఆవిరి కాదు? ఆముదం నూనెలో రిసినోలిక్ ఆమ్లం. ఓకేనా గాయస్. ఆముదపు నూనెలో రిసినోలిక్ ఆమ్లం అనేది త్వరగా ఆవిరి కాదు గాయస్. ఓకేనా. ఆముదం నూనె గడ్డకట్టకుండా ఎన్ని డిగ్రీల వద్ద కూడా గడ్డకట్టకుండా ఉంటుంది? అది మీరు చెప్పండి ఆన్సర్. ఓకేనా. ఆముదం నూనెలో త్వరగా ఆవిరి కాదు ఏంటంటే రిసినోలిక్ ఆమ్లం గాయస్. ఓకేనా. ప్రపంచంలో ఆముదం సాగు ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది గాయస్. ఓకేనా. సాగు ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆముదం సాగు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం. అంటే ఆముదం సాగు చేస్తున్నారు మన భారతదేశంలో. ఆముదం అనేది సాగు చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? దాంట్లో 2వ స్థానం మరియు 5వ స్థానంలో ఉన్నాయి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ స్థానం ఆముదపు సాగు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ స్థానం. అదే ఉత్పాదకతలో అయితే 5వ స్థానం. ఓకేనా. 2 బిట్లు అక్కడ. 2వ స్థానంలో ఏమో ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది, ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది గైస్. ఓకేనా. ఆముదపు పంట ఉష్ణోగ్రత. ఆముదపు పంటకి సాధారణంగా ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? ప్లీజ్ గెస్ దిస్ గాయస్. ఆముద పంటకి ఉష్ణోగ్రత 20 నుంచి 27 డిగ్రీలు ఉండాలి గాయస్. ఓకేనా. 20 నుంచి 27 డిగ్రీల వరకు ఆముద పంటకు ఉష్ణోగ్రత అవసరం. ఆముద పంట సంవత్సరం వర్షపాతం. వేరుశెనగకి ఎంత వర్షపాతం? 400 నుండి 450 మిల్లీమీటర్లు కదా. అదే ఆముదానికి అయితే 500 నుండి 700 మిల్లీమీటర్లు గాయస్. ఈ యొక్క వర్షపాతాలు అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకోండి. అది గోడ కంటించుకుంటే మీరు డైలీ చూసుకుంటూ ఉంటారు కాబట్టి సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా. మరికొన్ని బిట్స్ చూసుకున్నాం గైస్. ఆముద పంటల వర్షపాతం ఎంత? 500 నుంచి 700 మిల్లీమీటర్లు గైస్. ఓకేనా. మరికొన్ని బిట్స్ చూద్దాం మరి గైస్.
గైస్ మరికొన్ని బిట్స్ మనం చూసుకుంటే చిగుళ్ళను తీసే ప్రక్రియని ఏమంటారు? ఆలోచించండి గైస్, చిగుళ్ళను అవి తీసే ప్రక్రియను ఏమంటారు? దీన్ని శనగలో కూడా చేస్తారు, గమనించండి. చిగుళ్ళను తీసే ప్రక్రియను నిప్పింగ్ అంటారు గైస్, నిప్పింగ్ అంటారు. ఆముదంలో ఎండు తెగులు మరియు కొంతవరకు బూజు తెగులను తట్టుకునే రకం. ఆముదంలో ఎండు తెగులు మరియు కొంతవరకు బూజు తెగులను తట్టుకునే రకం ఏంటి? జ్వాల. ఓకేనా గైస్, జ్వాల. అదేవిధంగా చూసుకుంటే మనం ఆముదంలో విత్తిన ఎన్ని రోజులకి మొదటి గెల కోయాలి? ఆముదం విత్తుతాం కదా, నూనెల కోసం గింజలు తీస్తాం కదా, గెలల కోస్తాం, అది ఎన్ని రోజులకి మొదటి గెల కోయాలి? 90 నుంచి 95 రోజులకి గైస్. ఓకేనా, 90 నుంచి 95 రోజులకి. అదేవిధంగా పొద్దుతిరుగుడును ఏమని అంటారు? పొద్దుతిరుగుడును 2 పేర్లతో పిలుస్తారు, అవి ఏంటి? సూరజ్ముఖి, సూర్యకాంతం. ఓకేనా, సూరజ్ముఖి మరియు సూర్యకాంతం అని పొద్దుతిరుగుని పిలుస్తుంటారు గైస్. అదేవిధంగా పొద్దుతిరుగుడు పంటను భారతదేశంలో ఎన్నో సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పొద్దుతిరుగుడు పంటను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటి? 1969 గైస్, గుర్తుపెట్టుకోండి, 1969. అదేవిధంగా పొద్దుతిరుగుడులో సువాసన కలిగిన అసంతృప్తి కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఏ ఆమ్లం ఉంటుంది ఆముదంలో? గెస్ చేయండి గైస్. అసంతృప్తి కలిగినటువంటి ఒక ఆమ్లం ఉంటుంది, ఏంటి అది? లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఓకేనా, లినోలిక్ ఆమ్లం అనేది ఉంటుంది గాయస్. అదేవిధంగా చూస్తుంటే పొద్దుతిరుగుడు పంట విత్తనం మోతాదు ఎంత? గాయస్, పొద్దుతిరుగుడు పంటకు విత్తనం మోతాదు అనేది 2 కేజీలు గాయస్ ఎకరానికి. అదేవిధంగా పొద్దుతిరుగుడు పంటకు అనుకూలమైన నేలలు, ఎరుపు నేలలు మరియు నల్లరేగడి నేలలు అనేవి పొద్దుతిరుగుడు పంటకు అనుకూలమైన నేలలు గాయస్. అదేవిధంగా చూసుకుంటే మనం పొద్దుతిరుగుడులో ఏది తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి ఏ రసాయనికాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి? ఓకేనా గాయస్, చూసుకుంటే మనం పొద్దుతిరుగుడులో నెక్రోసిస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మనం 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ అనేది వాడి విత్తన శుద్ధి చేస్తే చాలా మంచిది గాయస్. ఓకేనా, నెక్రోసిస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ అనేది కలిపేసి విత్తన శుద్ధి చేస్తే చాలా చాలా మంచిది గాయస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే మనం పొద్దుతిరుగుడు పంట ఏ సంపర్కానికి చెందింది? పరాగ సంపర్కం. ఓకేనా, పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం తెలుసు కదా, ఇవి సెల్ఫ్ పాలినేషన్ ఇలాంటివి. ఓకేనా, పరపరాగ సంపర్కం. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకుంటే పొద్దుతిరుగుడు గింజలు నిండుగా బరువుగా ఉండటానికి ఏమేస్తారు? బోరాక్స్ అనేది వేస్తారు గైస్. ఓకేనా, పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువగా ఉండాలంటే మనకి ఎక్కువగా బోరాక్స్ అనేది వేస్తారు. ఓకేనా, పొద్దుతిరుగుడు ఎటువంటి సంపర్కం? పరపరాగ సంపర్కం గైస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే పొద్దుతిరుగుడు పంట సున్నిత దశలు: మొగ్గు తొడిగే దశ మరియు పువ్వు వికసించే దశ మరియు గింజలు గట్టిపడే దశ. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే మనం భారతదేశంలో నువ్వుల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది, ఎన్నో శాతం ఆక్రమించి ఉంది? గెస్ చేయండి గైస్. భారతదేశం నువ్వుల ఉత్పత్తిలో ఎంత శాతం ఉందంటే 25% అనేది ఉందన్నమాట. ఓకేనా, నువ్వులలో నూనె శాతం ఎంత ఉంటుంది? 46 నుంచి 52 గైస్. ఓకేనా, 46 నుంచి 52 చాలా ఇంకా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నువ్వుల పంట యొక్క తేమ సున్నిత దశలు గైస్, నువ్వుల యొక్క తేమ. ఓకే, పైన నువ్వుల విత్తనం మోతాదు, నువ్వుల యొక్క విత్తనం మోతాదు ఎంత? 2.5 కేజీలు గైస్. ఓకేనా, 2.5 కేజీలు ఫర్ ఎకర్కి ఇక్కడ నువ్వుల యొక్క విత్తనం మోతాదు. అదేవిధంగా వచ్చేసరికి పంట యొక్క తేమ సున్నిత దశలు చూసుకుంటే మనం పూత మరియు కాయాభివృద్ధి మరియు గింజ కట్టే దశలో మనకి ఆ యొక్క సున్నిత దశ అనేది నువ్వులకి చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే కుసుమ గింజల నూనె డాష్ వరకు ఉంటుంది. నువ్వుల్లో నూనె శాతం ఎంత? 46 నుంచి 52.
46 నుంచి 52 వరకు నువ్వులలో ఉంటే కుసుములో నూనె ఎంత ఉంటుందంటే 24 నుండి 40% వరకు ఉంటుంది గైస్. ఓకేనా? నువ్వుల్లో కుసుములో ఒక 24 నుంచి 40% కుసుములో ఉంటుంది. కుసుములో ముళ్ళు లేని రకం గెసండి గైస్. కుసుమలో ముళ్ళు లేని రకం నారి 6. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. కుసుమలో ముళ్ళు లేని రకం నారి 6. అదేవిధంగా చూస్తున్న కుసుమలో తేమ సున్నిత దశలు రోజెట్టే నుండి పూలు ఏర్పడట మరియు గింజలు ఏర్పడే దశ. రోజెట్టే మరియు పూలు ఏర్పడడం మరియు గింజలు ఏర్పడే దశ వరకు సున్నిత దశలు అనమాట కుసుమలో. కుసుమ శుద్ధ పంటగా అంటే కుసుమ శుద్ధ పంటగా వేయడానికి కావాల్సిన విత్తన మోతాదు చాలా చాలా ఇంపార్టెంట్ గా. మామూలు విత్తన మోతాదు అంతా 2.5 kg per ఎకర్కి. అదేవిధంగా శుద్ధ పంటగా వేయడానికి ఇది ఎక్కువ అడుగుతాడు. శుద్ధ పంటగా వేయడానికి విత్తన మోతాదు అంతా మనం చూసుకుంటే guys మనం గెస్ చేయండి ఒకసారి. శుద్ధ పంటగా వేయడానికి ఎంత? 4 kg గైస్. ఓకేనా? 4 kg per ఎకర్కి. అదే మామూలు పంట వేయాలంటే 2.5 kg వేసుకోవచ్చు. శుద్ధ పంటగా కాబట్టి 4 kg per ఎకర్కి వేయాలి గైస్. అదేవిధంగా నువ్వుల పంట యొక్క తేమ దశలు చూసుకున్నాము. అదేవిధంగా ముళ్ళు లేని రకం అంటే నారి 6 చూసుకున్నాము. అదేవిధంగా ప్రత్తిలో విత్తన అభిచర్యను అత్యాధునికంగా ఎక్కడ వాడతారు? గెస్ చేయండి గాయస్. ఎక్కడ వాడతారు? గెస్ చేయండి. ఏం వాడతారు? ప్రత్తిలో విత్తన అభిచర్యను అత్యాధునికంగా ఎక్కడ వాడతారు? అత్యాధునికంగా వాడతారు. గైస్ ప్రత్తిలో విత్తన అభిచర్యకి అత్యాధునికంగా అంటే విత్తన అభిచర్య అంటే విత్తన శుద్ధి చేయడానికి అంటే విత్తనం పైన ఫజ్ని తొలగించడానికి ఏం వాడతారు? ఓకేనా? గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎక్కువగా వాడతారు గైస్, గుర్తుపెట్టుకోండి. విత్తన అభిచర్య అంటే ఏం లేదు, పైన ఉండేటువంటి ఫజ్ని తొలగించడం. ఓకేనా? దానికి వాడేది అంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం గైస్. అదేవిధంగా ప్రతి గింజపై ఉండే కురుచు పోగులను ఏమంటారు? ఫజ్ అంటారు. ఇప్పుడు చెప్పాం కదా, ప్రతి గింజపై ఉండేటువంటి చిన్న చిన్న పోగులు ఉంటాయి, వాటిని ఏమంటారు? ఫజ్ అంటారు. ఆ ఫజ్ని తొలగించడానికి వాడేది ఏంటంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం గైస్. ఓకే. అదేవిధంగా కుసుమలో పై పొర తీసిన గింజలలో పిండిలో ఎంత శాతం ప్రోటీన్లు ఉంటాయి? ప్లస్ బాగా అర్థం చేసుకోండి అది. ఓకేనా? కుసుమలో పై పొర తీస్తాం కదా, కుసుమలో పై పొర తీసిన తర్వాత గింజలో పిండిలో ఉండే ప్రోటీన్లు గైస్, ప్రోటీన్లు ఎంత? 40 నుంచి 42% ప్రోటీన్స్ ఉంటాయి గైస్. ఓకేనా? 24 నుంచి 40 ఏమో నూనె ఉంటే, 24 నుంచి 40 ఏమో నూనె ఉంటే, 40 నుంచి 42% ఏమో ప్రోటీన్లు ఉంటాయి. ఓకేనా? కుసుమలో ప్రత్తిలో ముదురాకుల అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారి ఎర్రగా ఉంటాయి. ఈ లోపాన్ని ఏ పోషక లోపం అంటారు గైస్? గమనించండి. ప్రత్తిలో ముదురాకులు ఉంటాయి కదా, ప్రత్తిలో ముదురాకులు ఉంటాయి, అంచుల నుండి మధ్య భాగం వరకు పసుపు రంగులోకి మరి ఎర్రగా ఉంటాయి. ఏ లోపం అంటే అది మెగ్నీషియం లోపం అంటాం గైస్. ఓకేనా? మెగ్నీషియం లోపంగా చెప్పుకోవచ్చు. సూక్ష్మగ్రాహ్యత లేని పంట ఏంటి అంటే పొద్దుతిరుగుడు. ఓకేనా? సూక్ష్మగ్రాహ్యత లేని పంటని పొద్దుతిరుగుడుగా చెప్పుకుంటాం. ఈ పొద్దుతిరుగుడిని మనం ఏమంటాం? 2 పేర్లతో పిలుస్తాం. ఏమిటి అవి? చెప్పండి గైస్, అవేంటి? సూరజ్ముఖి, సూర్యకాంతం అని. ఎస్ఎస్ అంటే సూరజ్ముఖి, సూర్యకాంతం అని కూడా పిలుస్తారు గైస్. మనం మరికొన్ని బిట్స్ చూసుకుంటే, ఒంటరి పోగు మీద కానీ లేదా పోగుల కుట్టు మీద కానీ నిలువు దశలో సాగే బలాలకి గురిచేసి సాధారణంగా ఏమని నిర్ణయిస్తాం అంటే? ఒంటరి పోగు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పత్తి తీసుకుంటే, ఆ పత్తిలో చిన్న పొర కానీ లేదా ఒక పోగు కట్ట కానీ అది తీసుకొని దాని యొక్క సాగే బలాన్ని గురి చేస్తే అంటే ఎంతవరకు సాగుతుంది,
ఎంతవరకు సాగుతుందో మనం నిర్ణయిస్తాం కదా, ఇంతవరకు సాగుతుంది లేదా ఇంతవరకు సాగడం లేదు అనేది ఒక నూలు పోగు తీసుకొని చూస్తాం కదా. అలా చూసడాన్ని ఏమని పిలుస్తాము అంటే మనం సాధారణంగా గైస్ గెస్ చేయండి. నార యొక్క బలంగా మనం నిర్ణయిస్తాం గైస్. ఓకేనా, నార యొక్క బలంగా మనం నిర్ణయిస్తాం. నార బలంను మెట్రిక్ వ్యవస్థలో దేంతో నిర్ణయిస్తారు? నార బలాన్ని దేంతో నిర్ణయిస్తారంటే మెట్రిక్ వ్యవస్థలో స్టీలోమీటర్. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. స్టీలోమీటర్తో నార బలాన్ని వ్యక్తపరుస్తాం. ఓకేనా, అదేవిధంగా చూస్తున్నా గైస్, ఏ గడ్డి అనేది చౌడు నేలల పునరుద్ధరణకు వాడతారు గైస్? చౌడు నేలల పునరుద్ధరణకు వాడేటువంటి గడ్డి ప్యారాగడ్డి. ఓకేనా, ప్యారాగడ్డి గైస్. అదేవిధంగా చూసుకుంటే మనం నేపియర్ గడ్డి హెక్టారుకు సంవత్సరానికి ఇచ్చు సరాసరి దిగుబడి ఎన్ని టన్నులు? నేపియర్ గడ్డి అనేది ఎన్ని టన్నులు సంవత్సరానికి సరాసరి దిగుబడి వస్తుంది అని అడిగాడు గైస్. ఓకేనా, 250 నుంచి 300 టన్నులు పర్ హెక్టార్కి. ఓకేనా, 250 నుంచి 300 టన్నులు. అదేవిధంగా పై బిట్ చూసుకుంటే గడ్డి అంటే చౌడు నేల పునరుద్ధరణ చేసే గడ్డి అనేది ప్యారాగడ్డి, గుర్తుపెట్టుకోండి గైస్. అదేవిధంగా చూసుకున్నాం మనం అదేవిధంగా చూసుకుంటే బర్సీం పంటను ఏ దేశం నుండి భారతదేశంలోకి 1904 దశాబ్దంలో తీసుకొని వచ్చారు? బర్సీం పంటను ఏ దేశం నుండి తీసుకొని వచ్చారు? గమనించండి గాయస్, ఈజిప్ట్ నుండి బర్సీం పంటని ఈజిప్ట్ నుంచి మన దేశానికి తీసుకొచ్చారు 1904 దశాబ్దంలో. ఓకేనా గాయస్. లూసర్న్లో ఎటువంటి జీవి కలుపు మొక్క అధికంగా ఉంటుంది? లూజర్న్ అనే గడ్డిలో ఎటువంటి కలుపు మొక్క ఉంటుంది గైస్? డాడర్ అనేటువంటి కలుపు మొక్క అనేది లూజర్న్ పంటలో, లూజర్న్ గడ్డిలో ఎక్కువగా డాడర్ అనేటువంటి పరాన్నజీవి కలుపు మొక్క అధికంగా ఉంటుంది గైస్. ఓకేనా, ఏ గడ్డి ఆర్చర్డ్స్ ఫారెస్ట్ చెట్ల మధ్య పెంచుటకు చాలా అనువైంది గైస్? గమనించండి, గినిగడ్డి గాయస్. ఓకేనా, గినిగడ్డి అనేది మనకి ఫారెస్ట్లు కానీ చెట్ల మధ్య కానీ పెంచుకోవడానికి మాత్రం బాగా అనువైంది గాయస్. అదే ఓకేనా. ప్రయోగశాలలో ప్రతి రంగును దేనితో కొలుస్తారు గైస్? నికర్బన్ హంటర్ కలరీమీటర్ గైస్. ఓకేనా గైస్, గమనించండి, ప్రయోగశాలలో ప్రతి రంగును కొలిసే సాధన నికర్బన్ హంటర్ కలరీమీటర్ గైస్. ఓకేనా, నికర్బన్ హంటర్ కలరీమీటర్ తోటి ఆ యొక్క ప్రతి రంగును మనం కొలుస్తాము, చూస్తాము. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఎత్తైన మైదానాలను ఏమంటారు గైస్? ఉత్తరప్రదేశ్లో ఎత్తైన మైదానాలని ఘాట్ ప్రాంతాలు అంటారు గైస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే ముంగారీ ప్రాంతానికి అనువైన ప్రతి రకం, ముంగారీ ప్రాంతానికి అనువైన ప్రతి రకం ఏంటంటే శ్రీశైలం. ఓకేనా గైస్, శ్రీశైలం. మన దేశంలో మొదటగా బీటీ పత్తి విడుదల చేసిన కంపెనీలు మోనోసాట్, మహికో. మోనోసాట్ అనే కంపెనీ ప్లస్ మహికా కంపెనీ, ఈ రెండు కూడా బీటీ పత్తిని విడుదల చేశాయి గైస్ మన భారతదేశంలో. ఓకేనా, మోనోసాట్, మహికో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగులో ఉన్న బీటీ పత్తి రకం గైస్ ఏమిటంటే బన్నీ బీటీ, రాశి బీటీ. ఓకేనా, ఈ బన్నీ బీటీ, రాశి బీటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగులో ఉన్న బీటీ పత్తి రకాలు. ఓకేనా, బన్నీ బీటీ, రాశి బీటీ. ఓకేనా గైస్. చూసారు కదా ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ని. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో రేపు కలుద్దాము, అంటే క్లాస్ 4లో కలుద్దాం. ఓకేనా గైస్, నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్, బాయ్ బాయ్ నౌ.